తొక్కుగూడ వేదికగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మేరకు రేపు తొక్కుగూడలో జన జాతర పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. సభ కోసం కాంగ్రెస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కుగూడలోని విశాలమైన మైదానంలో సభ ఏర్పాటు చేస్తుండగా వాహనాల పార్కింగ్ కోసం సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. కనీసం 10 లక్షల మంది జన జాతరకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు తొక్కుగూడను కాంగ్రెస్ సెంటిమెంట్ గా భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎన్నికల సమరాన్ని ప్రారంభించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ జన జాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రేపటి కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఎగ్జాక్ట్లీ తుక్కుగూడ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సమరశంకరాన్ని పూరించనుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున భారీ వలసలు వస్తున్న నేపథ్యం, మరొకటి రేపు 6న జరగబోయేటటువంటి జన జాతర సభతో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ సభకు మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ముఖ్య నాయకులందరూ కూడా ఇందులో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సవాల్గా తీసుకున్నారు. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని ఆయన పనిచేస్తున్నాడు. కార్యకర్తలందరూ కూడా ఆదేశాలు ఇచ్చిండు. ఖచ్చితంగా రాష్ట్రంలో 14 సీట్లు గెలవాల్సిందేనని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏదైతే తుక్కగూడలో నిర్వహించినటువంటి అక్కడి నుంచే సమరశంకరం పూరించింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చింది. తుక్కుగూడ వేదికగా 6 గ్యారంటీల అమలుకు 6 గ్యారంటీల ప్రకటన తుక్కుగూడలో చేయడం, అదేవిధంగా విశేషమైన స్పందన రావడం, దాదాపు 1,00,000 మందికి పైగా అక్కడ పబ్లిక్ రిసీవ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఒక సెంటిమెంటల్గా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఆ ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయింది. అయితే ఇదే సెంటిమెంట్ని లోక్సభ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దాదాపు చాలామంది 10 లక్షల మంది టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ తుక్కుగూడ సభకి ఎవరైతే కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే దిశగా కూడా తుక్కుగూడలో ప్లాన్ చేశారు. అయితే దాదాపు 60 ఎకరాల మైదానంలో ఈ సభ నిర్వహించనున్నారు. దాదాపు 300 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసమే కేటాయించారు. అయితే 10 లక్షల మంది వస్తారు ఈ సభకని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏదైతే వర్కౌట్ అయిందో 6 గ్యారంటీల ప్రకటన, లోక్సభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అదే సీన్ రిపీట్ చేసేదిగా కూడా దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. అందుకే ఈ తుక్కుగూడ సభ కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిందని కూడా, సెంటిమెంట్ అని కూడా రేవంత్ రెడ్డి ఆయన అంటే అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లకు పైగా మెజార్టీ సీట్లు సాధించాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తుక్కుగూడలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖ్య నాయకులందరూ కూడా ఈ సభలో ప్రసంగాలు ఉంటాయి. అదేవిధంగా దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుంజుకుంటారనే సమాచారం కూడా ఉంది. ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు, ఇటు 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి. అందుకే ఈ తుక్కుగూడ మాస్టర్ ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తుక్కుగూడ అసెంబ్లీ ఎన్నికల టైంలో పెద్ద ఎత్తున అశేషమైన స్పందన వచ్చింది. 6 గ్యారంటీల ప్రకటన చేశారు అక్కడ. సో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తుక్కుగూడ సభలో కూడా పెద్ద ఎత్తున ఘాటు వ్యాఖ్యలు చేసిండు లాస్ట్ టైం. సో అదే ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తుక్కుగూడ సభలో మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు వస్తున్నాడు, రాహుల్ గాంధీ, ప్రియాంక వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో భారీ ఎత్తున చేరికలు ఉండబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే వలసలు వస్తున్న నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు. తుక్కుగూడ సభలో జాయిన్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో
అనే సమాచారం కూడా ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తుంది. అందులో భాగంగానే ఈ తుక్కుగూడ సభను తెర మీదకి తీసుకొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది.